హలో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఒకటే నేమ్ వినిపిస్తుంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్, అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్. ఎందుకు అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ అంటే, అమిటీ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ 12+ యూనివర్సిటీస్ ఇండియాలో అదర్ స్టేట్స్లో ఉన్నాయి. ఫైనల్గా తెలంగాణలో మనకి అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ స్టార్ట్ చేశారు శంషాబాద్ ఎరో సిటీలో. ఇది నియర్ టు ఎయిర్పోర్ట్ ఉంటుందండి. సో ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, వాటి ఫీజ్ డీటెయిల్స్, స్కాలర్షిప్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ అమిటీ యూనివర్సిటీ అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో అండి, రమేష్ గారు. కంగ్రాచులేషన్స్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్. ఫైనల్గా అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్లో ఆపరేషన్ స్టార్ట్ చేసింది. సో ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఇస్తున్నారు సార్, ఆఫర్ చేస్తున్నారు సార్? సో అమిటీ యూనివర్సిటీలో వచ్చేసి మనకి యూజీ వచ్చేసి 3 కోర్సెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బీటెక్, మన బీటెక్లో కంప్యూటర్ సైన్స్ విత్ ఆల్ స్పెషలైజేషన్స్ అండి. సెకండ్ వచ్చేసరికి మనకి బీసీఏ, థర్డ్ వచ్చేసరికి బీబీఏ అండి. సో దీనిలో మనకి పీజీ కోర్సెస్ కూడా ఉన్నాయి. పీజీలో వచ్చేసి మనకి ఎంటెక్, ఎంసీఏ అండ్ ఎంబీఏ అండి. సో ఈ 3 కోర్సెస్ మనం ఏంటి అంటే డిఫరెంట్ కరికులంతో రన్ చేస్తున్నాము. ఇప్పటివరకు తెలంగాణలో ఇండస్ట్రియల్ అలైడ్ కరికులంతో ఎవరు రన్ చేయలేదు. మనం 5.0 ఇండస్ట్రియల్ అలైడ్ కరికులంతో రన్ చేస్తున్నామండి. సో ఐ కెన్ సే అమిటీ ఈజ్ ద వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్ అండి. మీరు ఎవరినైనా సరే ఒకటి స్టూడెంట్కి కాన్ఫిడెంట్గా ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కావాలి, సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ కరికులం కానీ, ఆ ఫెసిలిటీస్ కావాలంటే మీరు అమిటీ యూనివర్సిటీ అని చెప్పొచ్చండి. ఓకే సార్, బేసిక్గా పేరెంట్ చూసేది ప్లేస్మెంట్ రికార్డు. సో మనం ఈ ఇయరే స్టార్ట్ చేసాం కాబట్టి బేసిక్ డౌట్ వచ్చేది, ఒక బ్యాచ్ కూడా బయటికి రాలేదు, ఎదురయ్యే క్వశ్చనే ఇది. బట్ ఏ కాలేజ్ అయినా స్టార్ట్ చేసినప్పుడు అది ఫస్ట్ ఇయరే స్టార్ట్ చేస్తారు, ఎక్కడ స్టార్ట్ చేసినా. సో మీరు ఆల్రెడీ 30 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు. అమిటీ ఎడ్యుకేషన్ గ్రూప్ ఆల్మోస్ట్ 30 years లెగసీ ఉంది. సో ఈ క్వశ్చన్కి మీరు ఎలా ఆన్సర్ చేయబోతున్నారు సార్? ఫస్ట్ ఇయర్ మీరు మాకు 4 years తర్వాత మా పిల్లలకి ఎలా ప్లేస్మెంట్ ఇస్తారు? వెళ్ళండి అంటే అమిటీ మీరు ఇందాక చెప్పినట్టు 30 years ఆఫ్ లెగసీ ఏంటి. ఓకే. సో ఇంకొకటి ఏంటి అంటే దిస్ ఇస్ ద 12th క్యాంపస్. సో అమిటీ యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఎలా చేస్తారు అంటే ఇట్స్ అ సెంట్రలైజ్డ్ థింగ్. సో ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది ఫ్రమ్ బెంగళూరు అనుకోండి, లేకపోతే హైదరాబాద్ అనుకోండి, రిజిస్టర్ అవుతే అంటే కంపెనీతో యూనివర్సిటీతో కొలాబరేట్ అవుతే ద స్టూడెంట్ ఫ్రమ్ ఎనీ క్యాంపస్ దే కెన్ ఎన్రోల్ ఫర్ దస్ ఇంటర్వ్యూ. అండ్ ఫస్ట్ ప్రాసెస్ ఆన్లైన్లో ఉంటుంది, ఇట్స్ రిటర్న్ టెస్ట్. సెకండ్ ఇట్స్ ఆన్లైన్ 1-to-1 ఇంటర్వ్యూ. థర్డ్ రౌండ్కి డిపెండ్ ద స్టూడెంట్ అవసరం అవుతే క్యాంపస్కి ట్రావెల్ అవుతాడు వేరే క్యాంపస్కి, లేదు అనుకుంటే ఇట్స్ బీబీ ఆన్లైన్ వర్చువల్ ఉంటుంది. సో ఫస్ట్ క్యాంప్ అంటే ఇట్స్ అ సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్ ఉంటుంది ఇక్కడ. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంతకు ముందు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నాట్ ఎగ్జాంపుల్, రియాలిటీ చెప్పాలి అంటే, హైదరాబాద్లో స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ వీఆర్ 2 months అంటే బ్యాక్ మాకు పర్మిషన్ వచ్చి ఐ కెన్ సేవ్ 2 months బేబీ. బట్ ద ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ లాస్ట్ 5 to 6 years ఇక్కడ ఉన్నారు వాళ్ళు. సో దే ఆర్ అలైనింగ్ ద కంపెనీస్ ఫ్రమ్ తెలంగాణ టు ఆల్ ద యూనివర్సిటీస్ ఆఫ్ అమిటీ. ఓకే. సో నాకు ఇక్కడ ఒక డౌట్ క్లారిటీ వచ్చింది సార్, అది కూడా మీరు ఇంకా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేపిస్తాం మీతో. అదేంటి అంటే, పేరెంట్స్ అడిగారు మమ్మల్ని చాలామంది, సమ్ ఎక్స్ స్టూడెంట్ హైదరాబాద్లో చదువుతున్న స్టూడెంట్ బెంగళూరు క్యాంపస్లో కానీ, ఢిల్లీ నోయిడా క్యాంపస్లో కానీ ప్లేస్మెంట్కి అటెండ్ అవ్వచ్చా? అమిటీ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్ ఎంటెక్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు. లేదు సార్, ఎలా ఉంటుంది అంటే, ఒక కంపెనీ వచ్చినప్పుడు మా దగ్గరికి మేమందరు స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి, ఎగ్జాంపుల్ కొందరు 7 CGPA, కొందరు 8 CGPA, కొందరు 9 CGPA అడుగుతారు. సో దాన్ని బట్టి మేము అందరికీ మెయిల్ షూట్ చేస్తాం. సో ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది మనకి, తర్వాత ఇంటర్వ్యూ, ఆన్లైన్ ఇంటర్వ్యూ, వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. బేస్డ్ ఆన్ దట్ కానీ మనం క్యాంపస్కి పంపిస్తామా లేదంటే థర్డ్ ప్రాసెస్ కూడా మనకి వర్చువల్ ఉందనుకోండి, ఓకే, సో దే డోంట్ వాంట్ టు ట్రావెల్ టు ఎనీ క్యాంపస్. దట్స్ వాట్ సార్. అంటే వాళ్ళు ఇక్కడ కొత్తగా మనం క్యాంపస్ పెట్టాం కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోయిడాకి మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అనుకుంటే అక్కడ కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్ సిస్టమ్. ఓకే. సో వాళ్ళు ఒక 6 months తర్వాత లేదా ఒక 3 months తర్వాత ఇదే క్యాంపస్కి వచ్చి వీ హ్యావ్ ఎస్టాబ్లిషింగ్ ప్లేస్మెంట్ సెల్ ఓవర్ ఇయర్. అచ్చా, ఓకే. అదర్ దెన్ అంటే 2029లో ప్లేస్మెంట్ రావాలి అంటే అంత ఈజీ టాస్క్ ఏం కాదు సార్. ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో ఇన్ని లక్షల మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. దాంట్లో కూడా కొన్ని వేల మంది తెలుసో తెలియకుండానే ANML, డేటా సైన్స్ లాంటి స్పెషలైజేషన్ తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఇండస్ట్రీని ఎలా కనెక్ట్ చేయబోతున్నారు, మీరు ఎలా ప్లేస్మెంట్ ఇవ్వబోతున్నారు సార్? ఏం ప్లాన్ చేశారు? నెక్స్ట్ డౌన్ ద లైన్ 4 years రోడ్ మ్యాప్ ఏంటి సార్ స్టూడెంట్స్కి మీరు ఇవ్వబోయే రోడ్ మ్యాప్? ఒకటేనండి, నేను ఎప్పుడైనా సరే అంటే యూనివర్సిటీకి మెయిన్ పిల్లర్ వచ్చి కరికులం అంటాను సార్. ఎస్. సో వీ don't have the fixed curriculum.
సో ఇండస్ట్రియల్ ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తుందో దేన్ని బేస్ చేసుకొని మనం కరికులం డిజైన్ చేస్తాం. ఓకే. సో మీరు సార్ ఫస్ట్ ఇయర్లో మేము జాయిన్ అయ్యేటప్పుడు మాకు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఈ కరికులం చెప్పారు కదా సార్, వై యు ఆర్ నాట్ టీచింగ్ ఆన్ దిస్ అంటే నో, ఎందుకంటే అప్పటికి 2 years 3 years తర్వాత ఏదైతే ఛాలెంజెస్ ఇండస్ట్రియల్గా ఉన్నాయో ఓకే, కొత్తగా రాబోతున్న చేంజెస్ అప్డేట్ చేసుకొని మేము ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ పైన కరికులం డిజైన్ చేస్తాం సార్. సో మీరు సో 100% వన్స్ అంటే స్టూడెంట్ ఎప్పుడైతే బయటకు వస్తున్నాడో అంటే న్యూ టెక్నాలజీస్ పైన బయటకు వస్తాడు. ఓకే. సో ఇప్పుడు ఎన్ఈపి కరికులం ఏదైతే ఉందో అది 100% ఇంప్లిమెంట్ చేస్తున్నారా సార్? 100% సార్. ఇప్పుడు స్టూడెంట్ బీటెక్ జాయిన్ అయ్యాడు, 2 years తర్వాత హీ డోంట్ వాంట్ టు కంటిన్యూ, సో అతను బీబీఏకి చేంజ్ అవ్వాలనుకుంటే చేంజ్ అవ్వచ్చా యాజ్ పర్ ఎన్ఈపి? యా, ఈ కెన్ సార్. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అంటే ఒక సెమిస్టర్లో మనకు 20 credits ఉంటాయి. ఎస్. సో 20 credits ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే అతనికి P1 P2 అలా ఇస్తాం అనమాట. సో ఆ 20 creditsలో ఇక్కడ ఫిల్ చేశాడు అనుకోండి, అంటే నాన్ ఇంజనీరింగ్ సైడ్ ఎక్కువ ఫిల్ చేశాడు అనుకోండి, ఓకే, అప్పుడు అతని డిగ్రీ కూడా చేంజ్ అవుతుంది. అచ్చా. ఓకే. సో ఆ వీఆర్ ప్లానింగ్ సార్, ఆల్ దిస్ వీఆర్ ప్లానింగ్ యాక్చువల్లీ. ఓకే. ఎందుకంటే ఇది నీడ్ ఆఫ్ ద డే అండి, ఎందుకంటే నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే స్టూడెంట్స్ చాలామంది ఈవెన్ 600 marks వచ్చిన ఎంపీసీ స్టూడెంట్ కూడా ఇవాళ తెలుసో తెలియకో చాలామంది అందరూ బీటెక్ సిఎస్సి తీసుకుంటున్నారు, మళ్ళీ ఏఎన్ఎంఎల్ తీసుకుంటున్నారు. సో వాళ్ళందరూ అది తీసుకుంటున్నారు, మేము అది చదవకపోతే మేమేమన్నా వెనకబడిపోతామేమో, మాకు జాబ్ రాదేమో అనే ఒక ఇదితో వాళ్ళకి అవగాహన లేకపోయినా బీటెక్ సిఎస్సి జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి 1 year తర్వాత వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, ఇది మేము చదవలేము, మ్యాథ్స్ బాగా రావాలి ఏఎన్ఎంఎల్కి అని. ఒకవేళ అప్పటికప్పుడు నార్మల్ కాలేజ్ అయితే చేంజ్ అవ్వలేరు, వాళ్ళు ఖచ్చితంగా అది 4 years కంటిన్యూ అవ్వాల్సిందే. సో అమిటీ లాంటి యూనివర్సిటీలో ఎన్ఈపి ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ ఆ అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి ఏంటంటే సార్ మీరు అన్నట్టు మైనర్ డిగ్రీ కూడా మనం ఇస్తున్నాం. ఓకే. సో ఇంజనీరింగ్ అంటే మా ఇంజనీరింగ్లో తీసుకునే ఇంజనీరింగ్ మీరు అన్నట్టు ఏఎన్ఎంఎల్ తీసుకున్నాడు, ఈ కెన్ టేక్ ఏ మైనర్ డిగ్రీ ఫ్రమ్ బీబీఏ కోర్సెస్. ఓకే. ఓకే. అదే సో క్రాస్ కోర్సెస్ అనేది 100% తీసుకోవచ్చు. ఓకే సార్. ఈవెన్ ఫ్రమ్ బీబీఏ యూ కెన్ టేక్ దిస్ మైనర్ డిగ్రీ ఫ్రమ్ ఇంజనీరింగ్ సైడ్. ఓకే. మేము 100% అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ గురించి క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఇది September 12th వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో 3rd phase కౌన్సిలింగ్ ఉందండి. ఎగ్జాక్ట్లీ 13th రిజల్ట్స్ వస్తాయి. సో స్టూడెంట్స్ చాలామందికి ఏపీలో సీట్లు మిగిలిపోయినాయి. యాక్చువల్గా సీట్స్ అందరికీ అలాట్ అవుతున్నాయి, కానీ వాళ్ళు అలాట్ అయిన కాలేజ్తో సాటిస్ఫాక్షన్గా లేరనమాట. సో వాళ్ళకి ఈవెన్ 950 marks వస్తే మీ దగ్గర 100% ట్యూషన్ ఫీజు వే ఆఫ్ ఇస్తున్నారు కదా బీటెక్లో. 100%. అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో మేము ఆ క్వశ్చన్ అడిగాం. సో మీరు ఈ 100% స్కాలర్షిప్ ఎలా ఇస్తున్నారు సార్ బీటెక్ వాళ్ళకి, అది చెప్తారా? సో 100% స్కాలర్షిప్ వచ్చేసి ఇఫ్ ద స్టూడెంట్ పీసీఎం ప్లస్ ఇంగ్లీష్ 95% ఉందనుకోండి, ఫస్ట్ ఇయర్ వచ్చి 100% స్కాలర్షిప్ అండి. అంటే అదే స్కాలర్షిప్ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అంటే మీరు టాప్ 5% ఆఫ్ ద బ్యాచ్లో ఉండాలి. సో 100% స్కాలర్షిప్ వస్తుంది. లేదు 10% ఆఫ్ ద బ్యాచ్లో ఉంటే మీకు 50% స్కాలర్షిప్ వస్తుంది. 15% ఆఫ్ ద బ్యాచ్లో ఉంటే మీకు 25% స్కాలర్షిప్ వస్తుంది. సార్ ఇదంతా స్కాలర్షిప్ వద్దు, నాకు ఒక ఫిక్స్డ్ స్కాలర్షిప్ కావాలంటే ఫౌండింగ్ స్కాలర్షిప్ కింద 20% ఎవ్రీ ఇయర్ ఫౌండింగ్ స్కాలర్షిప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అంటే పర్సంటేజ్కి ఇస్తున్నాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 55% ఉంటే ఐపీలో ఇంటర్మీడియట్లో 12th grade పీసీఎం విత్ ఇంగ్లీష్, సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ ద అడ్మిషన్ ఇన్ అమిటీ యూనివర్సిటీ. ఓకే సార్. సో బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది కాకపోతే, అంతే కదా? యా, పర్సంటేజ్ 80% కంటే 80% ఎబో ఉంటే స్టూడెంట్ కెన్ టేక్ డైరెక్ట్ అడ్మిషన్ అండి. 80% బిలో ఉంటే వీఆర్ కండక్టింగ్ ద ఇంటర్వ్యూ. ఓకే. కమింగ్ టు ఎంటెక్ పార్ట్ సార్, రీసెంట్ డేస్లో ప్లేస్మెంట్స్ లేక కావచ్చు, అబ్రాడ్ వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. అబ్రాడ్ వెళ్ళిన అక్కడ జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ లేవు. ఇయర్ చాలామంది ఎంఎస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళలేకపోయారు. సో వాళ్ళకి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ వెదర్ ఎంటెక్ జాయిన్ కావాలి, లేదంటే ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి, లేదంటే ఎంబీఏ జాయిన్ అవ్వాలి. బయట చాలా కాలేజ్లో ఎంటెక్ ఎంబీఏ ఉన్నాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అవుట్ సైడ్ నార్మల్ అటానమస్ కాలేజ్ ఆర్ నార్మల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ అమిటీ? అండ్ ఇక్కడ ఎంటెక్లో ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి? ఈ ఎంటెక్ పర్టికులర్గా అమిటీలో వెదర్ లైక్ ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ ఏఎన్ఎంఎల్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఇవి జాయిన్ కావడం వల్ల వాళ్ళకి ఇంటర్న్షిప్ ఎంతవరకు ఇస్తారు, ప్లేస్మెంట్స్ ఎంతవరకు ఇస్తారు? సో గుడ్ క్వశ్చన్ రమేష్ గారు. సో ఎంటెక్ వైల్ వీఆర్ టాకింగ్ విత్ అంటే అమిటీ వచ్చేసి సో వరల్డ్ క్లాస్ ఎల్ఈడి యూనివర్సిటీ అండి. సో ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఇన్ దట్ వే. సో సెకండ్ ఏంటి అంటే మనకి ఎంటెక్ వచ్చేసే వారికి ద అది కంపల్సరీ ఇంటర్వ్యూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ విల్ టేక్ ద విల్ షార్ట్ లిస్ట్ ద స్టూడెంట్స్. సో ఎందుకు అది చేస్తున్నాము అంటే రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ టేకింగ్ ద క్వాలిటీ స్టూడెంట్స్. వన్స్ ద స్టూడెంట్ హ్యాస్ ఇన్ టు అమిటీ యూనివర్సిటీనో 100% we are giving assurance as a placements as well as internships. సో వై అమిటీ ఎందుకు ఇలా ఇస్తుంది రాదర్ దాన్ అంటే వేరే అటానమస్ కాలేజెస్ కానీ యూనివర్సిటీ కాదు అంటే
అవర్ అమిటీ యూనివర్సిటీ ఈజ్ విత్ ఇంక్యుబేషన్ సెంటర్స్ రీసెర్చ్ సైడ్. సో ఎవరు ఏ యూనివర్సిటీ పేటెంట్ రైట్స్ గురించి మాట్లాడారు, రీసెర్చ్ సైడ్ గురించి మాట్లాడారు, బట్ అమిటీ హ్యాస్ గాట్ 400+ పేటెంట్ రైట్స్. సో రీసెర్చ్ వీఆర్ ఇన్ వెరీ స్ట్రాంగ్. సో బేస్డ్ ఆన్ దట్, అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే స్టూడెంట్కి, సో కరికులం వైజ్ వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో బేస్డ్ ఆన్ దట్ మీకు కంపెనీస్ మా దగ్గర ఉన్న రీసెర్చ్ సెంటర్స్లో ఎంటెక్ మీరు చేస్తే మీకు కంపల్సరీ అలైడ్ అయి ఉంటుంది కాబట్టి, సో మీ ప్రొఫైల్ ఎన్హాన్స్మెంట్ అవుతుంది, 100% విల్ గెట్ ఎ ప్లేస్మెంట్. అండ్ యూ కెన్ స్పెల్ ఎనీ కంపెనీ నేమ్, MNC కంపెనీ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ కొలాబరేటెడ్ విత్ అమిటీ యూనివర్సిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, బీటెక్ వాళ్ళకి యూజీ వాళ్ళకి ఉన్నట్టే అంటే 5 weeks అబ్రాడ్ స్టడీ ప్రోగ్రామ్ ఉంది కదా, ఎంటెక్ వాళ్ళు MBA వాళ్ళు కూడా చేసుకోవచ్చు? ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఓకే. వన్ మోర్ థింగ్ ఏంటంటే బీటెక్లో ఫ్రమ్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఐ కెన్ సే ఫ్రమ్ ఎనీ కోర్స్, ఈసీ కావచ్చు, EEE కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఈవెన్ MCA కావచ్చు, MSc CSE కానీ ఐటీ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే CSE IT ఆనర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంటెక్ ఇన్ అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్. ఓకే, నైస్ సార్. సో ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి సార్ అమిటీ యూనివర్సిటీలో? ఈ ఇయర్ 2025 అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది సార్? సో క్లాసెస్ వచ్చేసే వరకు దిస్ మంత్ అండ్ September 23rd వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ క్లాసెస్ అండి. అఫీషియల్గా ఆ రోజు అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ ద స్టూడెంట్ వాంట్ టు ఫ్రమ్ అదర్ ప్లేస్, అంటే హైదరాబాద్ కాకుండా వేరే ప్లేస్ నుంచి అనుకుంటే, వీ హ్యావ్ ద హాస్టల్ ఫెసిలిటీ, 460 కెపాసిటీ ఆఫ్ హాస్టల్ ఫెసిలిటీ ఇన్ క్యాంపస్. ఇట్స్ అ సింగిల్ షేరింగ్ AC క్యాంపస్ అండి. ఇట్స్ అ వెరీ ఎక్స్ట్రాడినరీ అంటే ఇన్ఫ్రా హాస్టల్ అని చెప్పొచ్చు. ఓకే సార్. ఐ కెన్ ఛాలెంజ్ యూ వన్ థింగ్ రమేష్ గారు, హైదరాబాద్లో సో ఇలాంటి హాస్టల్ ఉండదండి. ఎస్ సార్, నేను కూడా చూశాను, చాలా బాగుంది. ఎప్పటి వరకు అడ్మిషన్స్ తీసుకోవచ్చు సార్? లాస్ట్ డేట్ అని ఏమైనా ఉందా? అంటే వీఆర్ కీపింగ్ ద క్యాప్ ఆఫ్ దిస్ మంత్ ఎండింగ్ అండి. మీ మంత్ ఎండింగ్ వరకు, సెప్టెంబర్ ఎండ్ వరకు మేము అడ్మిషన్స్. ఏదైనా అదర్ స్టేట్లో జాయిన్ అయ్యి అక్కడ నచ్చక ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వచ్చే వాళ్ళు కావచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ మంత్ ఎండింగ్ వరకు. మంత్ ఎండ్ వరకు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ రమేష్ గారు.